నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనుష్రావ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఉగాది రోజు షడ్రతోపేతమైన మన ఉగాది పచ్చడి మల్లె మన జీవితంలో అన్ని రుచులు ఆస్వాదిస్తూ ఆనందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉగాది రోజు మనం చేసుకుంటే ఉగాది పచ్చడిని నిజమైన శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉగాది పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అసలైన శాస్త్రీయ పద్ధతిలో ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూద్దాం పదండి. ముందుగా ఉగాది పచ్చడిలోని పులుపు కోసం కొత్త చింతపండు తీసుకోవాలి. దాంట్లో ఉన్న గింజలు తీసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. కారం, ఉప్పు కోసం 1/2 టీ స్పూన్ల మిరియాలు, ఒక చిన్న చెంచా అంతా కల్లుప్పు తీసుకొని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. చాలామంది ఉగాది పచ్చడిలో కారం కూడా వేసుకుంటారండి, కానీ అసలైన శాస్త్రీయ ప్రకారంలో అయితే మిరియాలు ఇలా దంచుకొనే వేసుకుంటారండి. చూసారు కదా, మిరియాలు, కల్లుప్పు ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని పులుపు కోసం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. వగరు కోసం మామిడి పిందెలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మామిడి కాయలు కాదండి, మామిడి పిందెలు వేసుకోవాలి. అప్పుడే మన ఉగాది పచ్చడిలోకి వగరు రుచి వస్తుంది. ఇప్పుడు చేదు కోసం ఒక చిన్న స్పూన్ వేప పువ్వు వేసుకోవాలి. తీపి కోసం 2 స్పూన్ల కొత్త బెల్లం వేసుకోవాలి. కారం, ఉప్పు కోసం మనం ముందుగా దంచుకున్న మిరియాలు, కల్లుప్పు పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగితే చాలు. అంతే అండి, మన తెలుగు వారి శాస్త్రీయ ప్రకారమైన షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది రోజున ఉదయాన్నే దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉగాదికి ఈ ఉగాది పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కిందన బెల్లని గట్టిగా కొట్టేయండి.